ప్రముఖ కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ లైంగిక దాడి వేధింపుల కేసు ఇంకా మరిచిపోకముందే సైబరాబాద్ పరిధిలోని నార్సింగి పోలీస్ స్టేషన్లో తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన మరో నటి మరో కేసు నమోదు చేసింది. అయితే తనను పెళ్లి చేసుకుంటాను అని నమ్మించి 2 కోట్ల రూపాయల మేర మోసం చేశాడు అని సదరు బాధితురాలు తన ఫిర్యాదులో పోలీసులకు తెలిపింది. ఎవరా సినీ సెలబ్రిటీ, మోసం చేసిన యూట్యూబర్ ఎవరు అనే వివరాల్లోకి వెళ్తే తెలుగు వినోద రంగంలో యూట్యూబర్గా రాణిస్తున్న హర్ష సాయితో యువ నటి, నిర్మాత, బిగ్ బాస్ తెలుగు కంటెస్టెంట్తో ఏర్పడిన పరిచయం స్నేహపూర్వక బంధంగా ఏర్పడింది. అయితే ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. దాంతో వారిద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు మరింత బలపడ్డాయి. దాంతో పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు. అయితే హర్ష సాయితో ఏర్పడిన బంధంతో ప్రొఫెషనల్గా ఒక ముందడుగు వేసింది. తన కాబోయే భర్తతో మెగా అనే సినిమాకు నిర్మాతగా కూడా మారింది. అలా వారిద్దరి మధ్య రిలేషన్ కొనసాగుతూనే ఉంది. అయితే వారిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో వారి బంధం వివాదంగా మారడంతో ఆమెకు వాస్తవ పరిస్థితి అర్థమైందని సన్నిహితులు కూడా వెల్లడించారు. అయితే తాజాగా హర్ష సాయితో విభేదాలు పరిష్కరించుకోలేకపోవడంతో తనకు రావాల్సిన డబ్బు విషయమై కఠినంగా వ్యవహరించింది. తన వద్ద నుంచి తీసుకున్న మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేసింది. అయితే హర్ష సాయి చేతులు ఎత్తేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో నార్సింగి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసింది. నార్సింగి పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేస్తూ తనను పెళ్లి పేరుతో మోసం చేశాడు, తనను నమ్మించి 2 కోట్ల రూపాయలు తీసుకున్నాడు, హర్ష సాయి కూడా తనను చీట్ చేశాడు అని ఫిర్యాదులో తెలిపింది. ఈ మేరకు హర్ష ఆయన తండ్రిపై ఫిర్యాదు చేసింది. దాంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక బాధితురాలి విషయానికి వస్తే హిందీ సినిమా రంగానికి చెందిన ఈ యువనటి టెలివిజన్ సీరియల్లో కూడా నటించింది. ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం హైదరాబాద్లో స్థిరపడింది. హైదరాబాద్లో ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థను ప్రారంభించింది. సొంత బ్యానర్పై హర్ష సాయితో సినిమాను కూడా నిర్మించింది. ఆమె నిర్మించిన బాయ్స్, శ్రీలక్ష్మి సినిమాలు కూడా రిలీజ్ కావాల్సి ఉన్నాయి.